ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! ఈరోజు పార్సెల్ చేసిన గురించి వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని కేసెస్‌లో మనకి అవసరం అవుతుంది. సో, డేటా ఆపరేషన్స్ డేటా ఆపరేషన్స్‌లో పార్సెల్ చేసాం. ఓకే. సో, ఇలా ఉంటుంది. ఈ యాక్షన్ ఏదైతే ఉందో కంటెంట్, స్కీమా 2 ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బేసికల్‌గా అసలు పార్సెల్ జేసన్ అంటే ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్డ్ డేటా ఫ్రమ్ ద జేసన్ కంటెంట్. అంటే మీరు ఏదైతే ఇన్‌పుట్‌గా ఈ పర్టిక్యులర్ యాక్షన్‌కి జేసన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తారో మనం స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చనమాట. కాకపోతే మనం స్కీమా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారో దాని యొక్క స్కీమా అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అప్పుడు అది మనకి ప్రాపర్‌గా ఇస్తుంది. ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని మనం లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైనమిక్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో, మీరు వీడియో ప్రాపర్‌గా చూస్తే ఏంటనేది కూడా అలానే నేను ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. ఫస్ట్ నేను కంటెంట్ కింద వాల్యూ ఇస్తాను. లేదా బాడీ అని ఇస్తాను. ఓకే. సో, బాడీ ఇచ్చాను. ఇప్పుడు స్కీమా జనరేట్ చేయడానికి చూడండి ఇక్కడ జనరేట్ ఫ్రమ్ శాంపిల్ ఉంది కదా! సో, నేను క్వెషన్ అలా కర్లీ బ్రేసెస్ ఇచ్చాననమాట. డన్. ఇలా మనకు వస్తుందనమాట. కాకపోతే యాక్చువల్‌గా మనం ఇక్కడ ఏమీ స్కీమా ప్రొవైడ్ చేయలేదనమాట. కాకపోతే నేను ఆల్రెడీ స్కీమా అనేది రాశానిక్కడ. చూడొచ్చిక్కడ టైప్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఐడీ, టైటిల్, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. సో, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నానంటే, మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసాం చూడండి ఇక్కడ టైటిల్, ఎంప్లాయీ నేమ్, కో ఎంప్లాయీ ఐడీ, ఐడీ ఈ 4 కాలమ్స్‌ని నేను స్కీమా కింద ఈ పర్టిక్యులర్‌గా యాక్షన్‌కి ప్రొవైడ్ చేస్తున్నానన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ. సో, థాట్స్ ఇట్ గైస్. ఓకే. సో అయిపోయింది. థాట్స్ ఇట్. సో, ఫస్ట్ మనం ఇన్‌పుట్ అనేది ప్రొవైడ్ చేయాలా. నథింగ్ బట్ కంటెంట్ ఇవ్వాలా. దాని తర్వాత స్కీమా మీరేదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారో, ఆ ఎక్స్ట్రాక్ట్‌కి సంబంధించిన స్కీమా అనేది ప్రొవైడ్ చేయాలా. టైప్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అండ్ ప్రాపర్టీస్ మీరేదైతే కాలమ్స్‌ని తీసుకోవాలన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఐడీ కాలమ్, టైప్ స్ట్రింగ్, టైటిల్, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. థాట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో, రన్ ఫ్లో డన్. ఓకే. మనకి ఫ్లో అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్‌పుట్ ఏమిచ్చాము? సో, ఏదైతే ఓకే. ఇక్కడ మనకి ఇక్కడి నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని దీనికి ఇన్‌పుట్‌కి ఇచ్చినాం. సో, ఇది మనకి ఇన్‌పుట్. మనందరికి తెలిసిందే. ఎందుకంటే ప్రీవియస్ క్లాస్‌లో చెప్పినాం. అలానే అవుట్‌పుట్ చూస్తే కూడా సేమ్ ఉంది. ఓకేనా? ఇన్‌పుట్ సేమ్ ఉంది. అవుట్‌పుట్ సేమ్ ఉంది. మరి ఏంటి డిఫరెన్స్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఇది మీరు అవుట్‌పుట్ చూసిన తర్వాత ఏదైతే మనకి అంటే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదైతే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఉందో 2 కూడా ఆల్‌మోస్ట్ సిమిలర్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గివింగ్ ద స్కీమా అని మీకు డౌట్ ఖచ్చితంగా వస్తుంది. రావాలి. ఓకే. సో, చూద్దాం. వాడి యొక్క ఏంటనేది కూడా. ఇప్పుడు నేను డేటా ఆపరేషన్‌లో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను డైనమిక్‌గా చూడొచ్చు. ఐడీ, టైటిల్, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. ఓకే. సో, అబ్జర్వ్ చేశారా? నేను ఏదైతే పార్స్ జేసన్‌లో ఈ కాలమ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేశా గదా! అంటే నథింగ్ బట్ స్కీమా ప్రొవైడ్ చేశా గదా! అయి మాత్రమే వచ్చినాయి. ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని డైనమిక్ కంటెంట్‌ని వేరే ప్లేసెస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో, థట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పార్సింగ్ జేసన్. అర్థమైందా? ఈవెన్ దో మనకి స్కీమాలో చాలా కంటెంట్ ఉన్నా సరే, మనకేదైతే కావాలో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఫర్ ఈచ్ లూప్‌లో కావచ్చు, ఇంకో ప్లేసెస్‌లో కావచ్చు, డైనమిక్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అర్థమైంది గదా! సో, థట్ ఈస్ ద రియల్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ పార్స్ జేసన్ యాక్షన్. సో, అది గూడా మీకు
క్లియర్ కట్గా చూపిస్తాను ఏంటనేది కూడా. సో అట్లీస్ట్ మీకు అర్థం అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అట్లీస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే, గెట్ డేటా. ఇది షేర్ పాయింట్ లిస్ట్ ఐటమ్స్ అన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని మనం కంపోజ్ యాక్షన్లో తీసుకుంటున్నాం, మీ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఇచ్చానుకోండి. ఓకే, లెట్ మీ రన్ ఇట్. లోడ్ దాంట్లో డన్. ఓకే, ఇది రన్ అవుతుంది ఆల్రెడీ మనకు తెలుసు, దీంట్లో కొత్తగా ఏం లేదనమాట. తెలుసుకోవాల్సింది చూసుకోవచ్చు. అరే ప్రొవైడ్ చేసినాం కాబట్టి అరేలో ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ వస్తాయి. బట్ సో అవర్ ఇంటెన్షన్ ఏంటంటే, సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ రికార్డు పుల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మీరు అంటే మౌస్ అవుట్ చేస్తే అవుట్పుట్స్ గెట్ డేటా బాడీ వాల్యూ అంటే ఏదైతే ఇది ఉందో దీని యొక్క అవుట్పుట్ నుంచి బాడీ నుంచి వాల్యూ తీసుకొస్తుంది, అంతే కదా. మౌస్ అవుట్ చూడండి, అవుట్పుట్స్ ఆఫ్ గెట్ డేటా బాడీ స్లాష్ వాల్యూ. ఏంటి వాల్యూని తీసుకొస్తున్నాం. వాల్యూ నథింగ్ బట్ అరే. అరే అంటే నథింగ్ బట్ ఏదైతే మీకు ఐటమ్స్ ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి. అలా కాకుండా ఇండివిజువల్గా కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకొని రావచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో డేటా ఆపరేషన్లో, సో డేటా ఆపరేషన్స్ కంపోజ్ యాక్షన్, నేను డైనమిక్గా రాస్తున్నా చూడండి. ఎక్స్ప్రెషన్ అవుట్పుట్స్ get data colon బాడీ నుంచి వాల్యూ నుంచి నాకు 0 ఐటమ్ కావాలి, దాని నుంచి ఎంప్లాయీ. ఓకే, చెప్తాను ఏంటన్నది. లెట్ మీ రైట్ ఇట్. ఎంప్లాయీ ఐడి. ఒక్కోసారి ఇలా వస్తుంది. ఓకే, సంథింగ్ ఇస్ రాంగ్. కనెక్షన్ ఇస్ కరెక్ట్. The expression జస్ట్ మినిట్, ఇది కాపీ చేస్తాం, లేకపోతే సేమ్ అదే బట్ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది. సో గెట్ డేటా కదా, గెట్ డేటా. ఓకే, చూసారా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇందాక ఎంటైర్ అంటే దీంట్లో ఎంటైర్ అరే తీసుకొస్తున్నాం, పేర్లు మారుస్తాను మీకోసం. అరే డేటా. సో ఇది వచ్చేసరికి ఓన్లీ ఎంప్లాయ్ ఐడి, ఈఎంపీ ఐడి. గుర్తుంచుకోండి, మనం ఎక్స్ప్రెషన్స్ అనేది ఎలా రాసాం ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది. గెట్ డేటా అనే యాక్షన్ నుంచి అవుట్, ఓకే, బాడీ నుంచి వాల్యూ తీసుకొస్తున్నాం. ఇక్కడికి వస్తే గెట్ డేటా అనే యాక్షన్ నుంచి బాడీలో ఉన్న వాల్యూలో ఉన్న 0 ఐటమ్ నుంచి ఎంప్లాయ్ ఐడి తీసుకొని వస్తున్నాం. అంటే ఒక ఎంప్లాయ్ ఐడి మాత్రమే తీసుకొని వస్తున్నాం. కావాలంటే టెస్ట్ చేద్దాం ఇది. సో సేవ్ అండ్ టెస్ట్. ఓకే, సో కనెక్ట్ అవుతుంది. రన్ ఫ్లో డన్. ఓకే, లెట్స్ వెయిట్. సో ఇదేమో అరే, ఇదేమో ఎంప్లాయ్ ఐడి కదా. చూడండి గైస్, ఇక్కడ ఏమొచ్చింది గైస్, అరే. అరేలో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, బట్ మనకి ఇక్కడ చూస్తే ఏమొచ్చింది, ఓన్లీ ఒక ఎంప్లాయ్ ఐడి మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మీరు ఎంటైర్ బాడీనైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా అరేనైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ రికార్డ్లో ఉన్న వాల్యూని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, చూడండి, అవుట్పుట్స్ ఆఫ్ గెట్ డేటా నుంచి బాడీ నుంచి వాల్యూ నుంచి, సో 0 ఐటమ్ నుంచి ఎంప్లాయీ తీసుకొస్తున్నాం.
సారీ గైస్. ఓకే. సో ఇలా మనకు ఉంటుందన్నమాట. సో ఈవెన్ మీరు ఇలా కూడా రాయొచ్చు. బాడీ ఆఫ్ గెట్ డేటా నుంచి కూడా మీరు ఇలా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సేఫ్ సైడ్ ఏంటంటే నేను ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా కాపీ చేశాను. ఈవెన్ మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్లో కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే రాయాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అంటే ప్రాబ్లం టైం టేకింగ్ ప్రాసెస్. దీని బదులు మనం వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ ఇక్కడ గెట్ డేటా కదా, గెట్ డేటా ఏం లేదనమాట. గెట్ డేటా బాడీ నుంచి వాల్యూ తీసుకొస్తున్నాం, దాంట్లోంచి ఎంప్లాయ్ ఐడి, కాకపోతే ఏంటిది ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ అనేది ఎంప్లాయ్ ఐడిని తీసుకొని వస్తున్నాం. సో దీని బదులు అప్డేట్. చూడండి ఇక్కడ మౌస్ అవుట్ చేసుకో, అంటే మీరు ప్రతిసారి ఎక్స్ప్రెషన్ కొత్తగా రాసిన అప్డేట్ చేసిన మేక్ షూర్ వీ నీడ్ టు టెస్ట్ అనమాట. అంటే ప్రాపర్గా ఉందా లేదా మౌస్ అవుట్ చేసి చూసుకోండి, లేకపోతే జంప్ అవుతుంటుంది ఒక్కోసారి. లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. ఏమొచ్చింది గైస్? 10 అని వచ్చిందా? ఇలా మనకి ఏంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి గైస్, వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఈవెన్ ఇక్కడ ఇలా కూడా తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో లెట్ మీ, సో అప్డేట్. ఓకే, లెట్స్ సీ దట్ ఏమొస్తుందో చూద్దాం. సంథింగ్. సో ఓకే, సో గెట్ డేటా కదా, సారీ గైస్. అంటే కాపీ పేస్ట్ కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మేక్ షూర్ దట్ వీ నీడ్ టు మేక్ ఇట్ ప్రాపర్. ఓకే, సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్, సేవ్ అండ్ టెస్ట్. ఇది ఒకటి ట్యాప్ వార్నింగ్ వస్తుంది, ఫ్లో చెక్. ఓకే, రన్ అయింది. ఏమొచ్చింది గైస్? ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఏమొచ్చింది? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ ఏదైతే ఉందో 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఐటమ్స్ అంటారు కదా, 4 ఐటమ్స్ నుంచి మనం ఏం తీసుకొచ్చును? ఫస్ట్ ఐటమ్ మాత్రమే తీసుకొచ్చును. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా తీసుకొని రావచ్చు. మీరు ఇలా రాసిన ఈ రెండు సేమ్ అవుట్పుట్. బట్ ఇదేంటంటే ఎంటైర్ ఐటమ్, ఆ ఐటమ్లో ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు? 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ పుట్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. ఇలా రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమైంది కదా? మీరు ఒక అరే నుంచి సింగిల్ రికార్డ్ కావచ్చు, లేకపోతే ఆ సింగిల్ రికార్డ్లో పర్టికులర్ కాలం యొక్క వాల్యూని కానీ ఎలా తీసుకురావాలి అనేది, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఓకే, క్లియర్. ఓకే, అలానే మనకి ఇందాక పార్స్ జేసన్ వచ్చింది కదా, అక్కడి నుంచి కూడా మనం తీసుకొని రావచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూద్దాం, మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి, అట్లీస్ట్ ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో పేరు మారుస్తాను ఇక్కడ, ఫైనల్ రిజల్ట్. నెక్స్ట్ స్టెప్, సో డేటా ఆపరేషన్లో సెలెక్ట్. ఓకే, ఇదే కదా. సో ఫస్ట్ మనం ఏంటంటే బాడీ ఇద్దాం. ఓకే, సో బాడీ ఇచ్చి విల్ ట్రై టు సీ దట్ వర్క్ అవుతుందా లేదా. బాడీ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? ఎవరైనా చెప్తారా? ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే
బేసికల్గా సెలెక్ట్ అనేది అరే తీసుకుంటుంది ఇన్పుట్. బాడీ అంటే ఏంటిది? జేసన్ వస్తుంది గైస్. ఇది అవుట్పుట్ ఏమొస్తుంది? జేసన్. జేసన్ అనేది సెలెక్ట్ యాక్షన్కి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? చేయదు కదా. ఇది ఏం తీసుకుంటుంది? అరే తీసుకుంటుంది. అందువల్ల నేనేమి ఇచ్చాను? బాడీ నుంచి వాల్యూ తీసుకున్నాను. వాల్యూ నథింగ్ బట్ అరే అన్న. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఓకే, ఈఎంపి ఐడి మీరు అనుకోవచ్చు ఎక్స్ప్రెషన్స్ ఏమి కాపీ చేసి రాస్తున్నాను అంటే టైం టేకింగ్ ఐఎస్, అంత మించి ఏం లేదు. ఓకే, సో డోంట్ థింక్ అలా. సో మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఈఎంపీని సో ఎలా అయినా రాయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎంప్లాయీ నేమ్ ఇస్తాం. ఓకే, ఎక్స్ప్రెషన్స్. సో ఎక్స్ప్రెషన్స్, దాట్స్ ఇట్ గైస్. ఇట్ చూడండి. సో ఇది ఒక రకంగా రాశాను, ఇది ఒక రకంగా రాశాను. అల్టిమేట్గా ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ రిగార్డ్లో ఎంప్లాయీ నేమ్ వెంకటేశ్వర్లు 101 వస్తుంది. మనకేమొస్తుంది? అవుట్పుట్ వెంకటేశ్వర్లు 101 వస్తుంది అనమాట. కావాలంటే ప్రాక్టికల్గా we will try to verify it. సో టెక్స్ట్, సేవ్ అండ్ టెక్స్ట్. ఓకే, రన్ ఫ్లో, డన్. ఏమొస్తుంది గైస్? 101 వెంకటేశ్వర్లు, 101 వెంకటేశ్వర్లు, 101 వెంకటేశ్వర్లు. ఓకే, సో ఇలా మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని 4 రికార్డ్స్ వచ్చినాయి, మనం ఒకటే కదా ఇచ్చిందని. ఓకే, బేసికల్గా సెలెక్ట్ అనేది అరే తీసుకుంటున్నాం కదా, అరేలో ఎన్ని ఉంటే అన్నిటిని ఇటరేట్ చేస్తుంది, లూప్ చేస్తుంది అనమాట. అందువల్ల మనకి సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది. అంటే 101 వెంకటేశ్వర్లు 101 ఎన్నిసార్లు ఉంటే, ఎన్ని ఐటమ్స్ ఉంటే లిస్ట్లో అన్నిసార్లు మనకి సెలెక్ట్ యాక్షన్లో ఇన్పుట్గా వస్తుంది. ఓకే, యూ అండర్స్టాండ్? సో అదనమాట. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఒక పర్టికులర్ యాక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ని డిఫరెంట్ వేలో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఏంటి అనేది మీకు తెలియడం కోసమే నేను ఇలా రకరకాలుగా రాస్తున్నాను. ఓకే, రేపు కొంచెం కాంప్లెక్స్ పైప్లైన్స్ కావచ్చు, కొన్ని కేసెస్లో మనకి ఇది ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది. దాట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓకే, ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా అడగచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. ఓకే, సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రోల్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి రకరకాల కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్ ఏంటంటే కంట్రోల్స్ హెల్ప్స్ యూ కంట్రోల్ హౌ ద ఫ్లో రన్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఫ్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదన్నా లాజిక్ డిఫైన్ చేసుకోవచ్చు. ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, ఇది ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా, ఇలా రకరకాల క్రైటీరియా అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫ్లో ఈ పర్టికులర్ యాక్షన్స్ ఏదైతే ఉంటాయో లైక్ స్విచ్ ఉంటుంది, టర్మినేట్ ఉంటుంది, అప్లై టు ఈచ్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, రన్ ఆఫ్టర్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఫ్లో డిజైన్ చేసేటప్పుడు అట్లీస్ట్ డేటా ఆపరేషన్స్లో ఒక యాక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ కంట్రోల్స్లో కూడా ఒక యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ కంట్రోల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి సో కండిషన్ అప్లై టు ఇచ్ డూ అంటిల్ స్కోప్ స్విచ్ టర్మినేట్ అన్నమాట. ఓకే, ఎన్ని మొత్తం 6. చాలా ఇంపార్టెంట్. అదే మనకి డేటా ఆపరేషన్స్లో 7 ఉన్న యాక్షన్స్, అవి కూడా ఇంపార్టెంట్. 7 మనం డిస్కస్ చేస్తాం కదా, ఇప్పుడు 8 గురించి డిస్కస్ చేద్దాం. అప్లై టు ఇచ్. అప్లై టు ఈచ్ అనేది ఏంటంటే నథింగ్ బట్ లూప్ గైస్. ఓకే, ఏంటిది? లూప్ చేయటానికి మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట. అంతకు మించి ఏం చేస్తాం? లూప్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ అవుట్పుట్ అన్నాను కదా, నేను బాడీ ఇస్తున్నాను. ఓకే, సో బేసికల్గా మనకి గెట్ డేటా అనే యాక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ బాడీ అనేది ఇన్పుట్కి ఇస్తున్నాను. ఇక్కడ కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను డేటా ఆపరేషన్లో.
కంపోజ్ జస్ట్ ఒక ఏదో పేరు ఇస్తున్నాను. ఇది ఫెయిల్ అవుతుంది నాకు తెలిసి, ఫెయిల్ అవ్వాలి. ఓకే, రన్ టైంలో ఫెయిల్ అవుతుందండి. ఇది ఏమొచ్చింది? ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? సో మీరు ఈ పర్టికులర్ యాక్షన్కి ఇన్పుట్ గా ఆబ్జెక్ట్ ఇచ్చారు. ఏం చెప్తుంది? ఆఫ్ టైప్ ఆబ్జెక్ట్ ద రిజల్ట్ మస్ట్ బి వ్యాలిడ్. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో ఇది ఆబ్జెక్ట్. అప్లై టు ఈచ్ అనేది ఆబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయదు. యూ మస్ట్ గివ్ అరే ఓన్లీ. ఓకే, అరే అంటే నథింగ్ బట్ ఇక్కడ వాల్యూ ఉంది కదా, సో వాల్యూ ప్రొవైడ్ చేస్తే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను వాల్యూ అనేది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను, అలానే ఇక్కడ ఒక కంపోజ్ యాక్షన్ తీసుకుని హార్డ్ కోడ్ చేశాను కదా. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, రన్ సక్సెస్ఫుల్. సో అప్లై టు ఈచ్ అంటే ఫర్ విచ్ లూప్ గైస్. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే 1 of 4 అని ఉంది. ఓకే, సో 1 of 4 అంటే నథింగ్ బట్ ఈ అప్లై టు ఈచ్ అనే యాక్షన్కి ఇన్పుట్ ఏమి ఇచ్చాను? అరే ఇచ్చాను. అరేలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1 2 3 4. ఎన్ని ఉన్నాయి గైస్? 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి లూపింగ్ అనేది 4 టైమ్స్ జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ అరేలో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని సార్లు లూపింగ్ జరుగుతుంది. 100 ఉంటే 100 సార్లు, 200 ఉంటే 200 సార్లు అనమాట. మనం ఇచ్చిందే కావాలని లూప్ చేయడానికి. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు డూ దట్, రైట్? ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ డేటా, రెండోసారి కూడా టెస్ట్ డేటా, మూడోసారి కూడా టెస్ట్ డేటా, నాలుగోసారి కూడా టెస్ట్. ఎందుకంటే మనం ఏమి ఇచ్చినాం? హార్డ్ కోడ్ చేసిన. ఓకే, డైనమిక్ ఎక్కడ రాసామా? రాయలేదు. కావాలంటే రాద్దాం ఇప్పుడు, చూడండి. సో ఐటమ్ ఎంప్లాయ్ ఐడి, ఐటమ్ ఐటమ్స్, ఐటమ్. సో అలానే ఐటమ్ ఎంప్లాయ్ నేమ్, అలానే టైటిల్ కూడా ఇస్తాను. అంటే మీకు చూపించడం కోసం ఇదంతా. ఐటమ్ టైటిల్, దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇక్కడ నేను కంపోజ్ యాక్షన్ తీసుకుని ఈ కంపోజ్ యాక్షన్లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, టైటిల్ 3 ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు సో ఈ ఇటరేషన్కి ప్రాపర్గా మనకి అవుట్పుట్ వస్తుందో లేదో కూడా వెరిఫై చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్. ఏమొచ్చింది? 101 వెంకటేశ్వర్లు డెల్. ఫస్ట్ ఐటమ్కి 101 వెంకటేశ్వర్లు డెల్. ఓకే, వెరీ గుడ్. సెకండ్ ఇటరేషన్ 103 రమేష్ మ్యాక్బుక్. 103 రమేష్ మ్యాక్బుక్. ఓకే, వెరీ గుడ్. సో థర్డ్ ఇటరేషన్కి 323 కోటి హెచ్టిపి ల్యాప్టాప్. వస్తున్నాయి గైస్. రిత్విక్ బబ్లు టీవీ. అంటే ఇక్కడ మనకి ప్రతి ఇటరేషన్కి అవుట్పుట్ ప్రాపర్ వస్తుందా రావటం లేదా? ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అప్లై టు ఈచ్ అనమాట. అర్థమైంది కదా. లూప్ చేసేటప్పుడు ఆ లూప్లో మీరు ఏదైతే అరే ప్రొవైడ్ చేస్తారో ఆ అరేలో ఉన్న మల్టిపుల్ ఐటమ్స్ను కూడా మనకి ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై టు ఈచ్ అంటే ఫర్ ఈచ్ లూప్. మనకి నేను చెప్తాను ఏంటనేది. మనకి సీక్వెల్లో వైల్ లూప్ ఉంటుంది, ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్లో ఫర్ ఈచ్ కంటైనర్ ఉంటుంది. ఓకే, అలానే ఏడిఎఫ్లో ఫర్ ఈచ్ యాక్టివిటీ ఉంటుంది, అలానే ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్లో ఫర్ ఈచ్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా లూపింగ్ కాన్సెప్ట్ ఏదో జావా తీసుకోండి, పైథాన్ తీసుకోండి, .NET, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ యూ గో, సో ఫర్ ఈచ్ అనేది ఉంటుంది అనమాట లూపింగ్. ఈవెన్ పవర్ యాప్స్ తీసుకుంటే ఫర్ ఆల్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్.
అయితే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, వెంకట్, విత్ ఇన్ ద అప్లై టీచ్లో మనం ఒక లూప్ యూజ్ చేయొచ్చు అంటే, నెస్టెడ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కంట్రోల్స్ అప్లై టీచ్. సో దీనికి కూడా ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. నేను అరేనే ఇస్తున్నాను. ఓకే, డేటా ఆపరేషన్స్లో కంపోజ్ యాక్షన్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి, బట్ ఇట్స్ వెరీ ఈజీ అండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు ఏదైనా డౌట్ అంటే నన్ను అడగండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, విత్ ఇన్ ద అప్లై టు ఈచ్లో ఇంకొక అప్లై టు ఈచ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అరే అనేది ఇన్పుట్ తీసుకున్నాను, అలానే కంపోజ్ యాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది కూడా చూడండి. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. కానీ రియల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. ఇది జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్, అంటే మీకు అర్థం అవడం కోసమేనమాట. ఓకే, అంతకు మించి ఏం లేదు. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. దాంట్లో డన్. చూడండి, టైం పడుతుంది. ఓకే, లెట్స్ సీ దట్. సో ఎక్స్పాండ్ చేయండి అన్ని కూడా. సో ఫస్ట్, ఓకే, ఇదేమో అప్పర్ లూప్, ఇదేమో లోవర్. ఓకే, సో ఇది పేరెంట్ చైల్డ్ అనుకోండి. సో ఫస్ట్ దానికి ఇది 10 డెల్. బట్ ఇక్కడ చూస్తే సేమ్ ఉంది 101. ఓకే, 103, 323. ఓకే, 4 వచ్చినాయి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నాను చూడండి, మళ్ళీ 101 వచ్చింది. మళ్ళీ ఇలా అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, సో అప్లై టు ఈచ్లో అప్లై టు ఈచ్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక ఇది పేరెంట్ అనమాట. పేరెంట్, పేరెంట్లు, చైల్డ్. ఓకే, ఒక రికార్డు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 101 అనేది ఎంప్లాయ్, ఇది పేరెంట్ లూప్లో. బట్ చైల్డ్ లూప్లో ఈ ఐటెంలో ఎన్ని అయితే ఉంటాయో అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో 4 ఐటమ్స్ అనేది మళ్ళీ లూప్ అవుతాయి. అంటే ఈ పర్టికులర్ 101 అనే ఎంప్లాయ్ ఐడి పేరెంట్ లూప్కి చైల్డ్ లూప్లో అన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, అన్ని రికార్డ్స్ అంటే 101, 103, 100, 222, 6767. ఇది ఫస్ట్. దాని తర్వాత రెండోసారి 103కి అది పేరెంట్, మళ్ళీ చైల్డ్ ఏమొస్తాయి 101, 103. ఓకే, 6767. ఇది సెకండ్. థర్డ్ దానికి 103లో 101, 103, 332, 6767. మళ్ళీ ఫోర్త్ దానికి, సారీ ఇక్కడ 101, ఇది 332 కదా, మళ్ళీ 6 దానికి 67. ఇలా ఉంటుంది గైస్. ఓకే, నెస్టెడ్ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఏదైతే పేరెంట్ లూప్ లో ఒక పర్టికులర్ ఐటమ్ ఉంటుందో ఆ ఐటమ్ కి చైల్డ్ లూప్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ఇటరేట్ అవుతుంటాయి. ఓకే, సో క్రాస్ జాయిన్ అని చెప్పుకున్నాం. ఓకే, క్రాస్ జాయిన్ అని చెప్పాలన్నమాట. టోటల్గా 12 16 వస్తాయి అనమాట. 4 × 4 ఎంత, 16. అంటే ఫస్ట్ ఒక రికార్డుకి 4, అలా 4 × 4 16 టైమ్స్ మనకి లూపింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మీకైతే అర్థమైంది కదా, సో ఎందుకు ఇన్నిసార్లు లూప్ తిరుగుతుంది అనేది. మళ్ళీ థర్డ్ దానికి, సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో అప్లై టు ఈచ్లో. కాకపోతే మీరు అనుకోవచ్చు, రియల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే, సో పెద్ద ఎఫెక్ట్ అనిపించదు.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు ఏంటనేది కూడా ఇవన్నీ కూడా డైనమిక్ కంటెంట్. అలానే ఇక్కడ చూడండి అప్లై టీచ్లో అప్లై కరెంట్ ఐటమ్ అంటే నథింగ్ బట్ ఏదైతే మీరు రికార్డు ప్రాసెస్ చేస్తున్నారో అదనమాట. కరెంట్ ఐటమ్ అంటే నథింగ్ బట్ చూడండి ఇక్కడ కరెంట్ ఐటమ్ సెలెక్ట్ చేసే కదా, దీని మీద మౌస్ అవుట్ చేద్దాం. చూడండి ఐటమ్స్ ఆఫ్ అప్లై టీచ్ అనమాట. లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. లోడ్ అవుతుంది. ఓకే సక్సెస్. సో ఫస్ట్ రికార్డ్ అన్ని ఐటమ్స్ వస్తున్నాయి. ఓకే సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఫస్ట్ కాంచి వస్తుంది అన్నమాట. ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది గైస్. అన్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్లై టీచ్లో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు తెలిస్తే ఎగ్జాక్ట్గా ఏంటనేది కూడా డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే సో అర్థమైంది కదా. కరెంట్ ఐటమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇటరేట్ అవుతుంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది డైనమిక్ కంటెంట్ ఏదైతే పాసిబుల్ అవుతుందో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ కూడా కరెంట్ ఐటమ్ అంటే ఈ పర్టికులర్ కి అండ్ అప్లై టు ఇచ్ అంటే ఈ పర్టికులర్ అని అనమాట. ఓకే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రియలిస్టిక్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ఏంటంటే జస్ట్ డెమోన్స్ట్రేషన్ కాబట్టి మీకు ఒక డమ్మీ ఎగ్జాంపుల్ అని చెప్పడం జరిగింది. ఓకే సో దీని తర్వాత ఒక్క నిమిషం అప్లై టు ఇచ్చి డిలీట్ చేద్దాం. ఓకే సో పార్స్ చేసి చెప్పాను కదా ఇదన్నమాట. ఓకే పార్స్ చేసిన తర్వాత ఏదైతే మనకు వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో డైనమిక్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ని సో చూడండి ఇక్కడ అవుట్పుట్స్ ఫైనల్ రిజల్ట్ బాడీ నుంచి వాల్యూ. ఓకే తీసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఐటమ్ ఆఫ్ ఎంప్లాయీ. ఓకే లెట్ మీ ట్రై టు రన్ దిస్. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సక్సెస్ఫుల్ అయింది. సో ఫస్ట్ దానికి 101, 103 అండ్ 3 to 3, 676 కరెక్టే కదా. సో ఇలా మనం డైనమిక్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా మీకు కావాలంటే ఇప్పుడు సో ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాను. లెట్స్ సీ దట్. సో ఓకే కాకపోతే మన ఎక్స్ప్రెషన్ రాయాలన్నమాట. ఇలా డైరెక్ట్గా రాస్తే ఏమవుతుందో చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఇలా మనం ఏంటంటే ఈ వచ్చిన అవుట్పుట్ని సో డైరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే డైనమిక్ కంటెంట్ కదా. సో దానికోసం మనం పార్స్ చేసిన అయితే యూజ్ చేస్తాం. సో ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఇది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎస్పెషల్లీ అప్లై టీచ్ అనేది. అండ్ నెక్స్ట్ క్లాస్లో కండిషన్ ఏంటిది, స్విచ్ ఏంటిది వాటి గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను. ఓకే సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.